డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యా యుక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. రష్యాపై డ్రోన్లతో ప్రతి దాడికి పాల్పడుతోంది యుక్రెయిన్. మాస్కోలోని పలు ప్రాంతాలపై కీవ్ అంటే యుక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. తులా ప్రాంతంలోని అజోట్ కెమికల్ ప్లాంట్ పై దాడులకు పాల్పడింది యుక్రెయిన్. మంటలు చెలరేగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 9 డ్రోన్లను నేలకూల్చింది రష్యా. యుక్రెయిన్ దాడులతో 2 ఎయిర్పోర్ట్లను క్లోజ్ చేసింది రష్యా. ఉన్కోవో అలాగే డొమోటోవో ఎయిర్పోర్ట్లను క్లోజ్ చేస్తుంది. ఒకసారి అక్కడ విజువల్స్ చూద్దాం. Ебать нахуй. Ёбаный. Да. Короче, в трубу ебало, вот в пробаловку газовую, бля, хуярит, я ебу. ఈ నేపథ్యంలో పలు విమానాలను రద్దు చేసింది. మరికొన్నింటి దారి మళ్లించింది రష్యా. నిన్న యుక్రెయిన్ పై డ్రోన్లు మిసైల్స్తో రష్యా దాడికి పాల్పడింది. దానికి ప్రతీకారంగానే మీకు గుర్తుందా యుక్రెయిన్ ఏముందో? యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిన్న మాట్లాడిన సందర్భం. నిన్న మాట్లాడుతూ శాంతి మంత్రాలను వెల్లవించాడు. శాంతి మంత్రాలను పఠించాడు. కుదిరితే ఆ బయట కూడా మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే నిన్న శాంతి మంత్రం గురించి మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఇంకా ఎందుకు కలిగించుకోవట్లేదు, కొన్ని దేశాలు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు కొన్ని దేశాలు మౌనం పాటిస్తున్నాయి, శాంతి స్థాపనకు సిద్ధంగా ఉన్నాం, కాల్పుల విరమణ జరగాల్సిందే అన్న ఇదే జెలెన్స్కీ గంటల వ్యవధిలోనే రష్యా మీద మళ్ళీ దాడి చేశాడు. ఒకవేళ యుక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తే అది దాడి, మరి ఇతగాడి చేసిన దాడిని ఏమనాలి? రష్యా యుక్రెయిన్ మధ్య దాడులు కొనసాగుతున్న నేపథ్యం ఇప్పుడు మాస్కోలోని పలు ప్రాంతాలపై యుక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు రష్యానే పేర్కొంది. మరి ముఖ్యంగా 9 డ్రోన్లను నేల కూల్చేశామంటూ కూడా రష్యా చెప్పుకొచ్చింది. అజోట్ కెమికల్ ప్లాంట్ పై డ్రోన్లు విరుచుకుపడడంతో అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో కొంతమందికి గాయాలయ్యాయి అనేది రష్యా చెబుతున్నమాట. యుక్రెయిన్ దాడులు కంటిన్యూ అవుతున్నట్టుగా రష్యా చెబుతోంది. ఉన్కోవో అలాగే డొమోడెడోవోలో ఆ విమానాశ్రయాలను మూసేసినట్లు రష్యా ఇప్పటికే చెప్పుకొచ్చింది. దీంతో పాటు కొన్ని విమానాలని రద్దు చేసింది. మరికొన్ని విమానాశ్రయాలకు సంబంధించి వాటిని పాక్షికంగా క్లోజ్ చేసింది. ఇంకొన్ని విమానాలకు సంబంధించి దారి మళ్లించింది. ఈ దాడుల వల్ల ఏ స్థాయిలో నష్టం వాటిల్లింది అనేది ఇంకా రష్యా చెప్పలేదు. రష్యా ప్రతి దాడికి దిగుతుందా? ఇదే ప్రశ్నను నేను మీ ముందు ప్రయత్నం చేస్తున్నాను. రష్యా ఇప్పటికీ ప్రతి దాడులకు దిగిన సందర్భాన్ని మనం మాట్లాడుకున్నాం. కంటిన్యూ చేసే ముందు ఒక్కసారి అక్కడ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. రష్యా మీద యుక్రెయిన్ దాడికి పాల్పడిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. 3 ఏళ్లు గడుస్తోంది, ఇంకా యుద్ధం కొనసాగుతోంది. ఈ నెలాఖరులో కాల్పుల విరమణకు సంబంధించి ఏవైనా చర్చలు జరుగుతాయా? మరి ముఖ్యంగా మూడోసారి 2 దేశాలు కూడా కూర్చొని మాట్లాడుకునేందుకు సిద్ధం కాబోతున్నాయి. దీనికి టర్కీ వేదిక కాబోతోంది. టర్కీ వేదికగా మూడోసారి ఈ 2 దేశాలు కూడా కూర్చొని మాట్లాడుకోబోతున్నాయి. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? మీకు గుర్తుందా నిన్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడిన సందర్భం? కుదిరితే ఆ బైట్ను కూడా మీకు ప్లే చేసి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిన్న ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే చెప్పుకొచ్చాడు. ఏమని? 40 మిజైళ్లతో 400 డ్రోన్లతో రష్యానే తమపై దాడికి పాల్పడిందంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పుకొచ్చిన సందర్భం. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిన్న మాట్లాడాడు.
రష్యా మా మీద దాడి చేసింది, 40 మిసైళ్లు 400 డ్రోన్లతో దాడి చేస్తున్న సందర్భంలో అప్పుడేమన్నాడు? ప్రపంచ దేశాలు ఖండించాలి, రష్యా దురాఘాతాన్ని అడ్డుకోవాలి, రష్యా దాడికి పాల్పడుతోంది, మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాం, కాల్పుల విరమణకు మరి ముఖ్యంగా రష్యా మీద ఒత్తిడి తేవాలి ప్రపంచ దేశాలని అన్నాడు. అసలు శాంతి స్థాపన జరగాలి అంటూ ఈ వైఖరిలో మాట్లాడాడు. మరికొద్దిసేపట్లో ఆ బయటని నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇలా అన్న అతగాడి గంటల వ్యవధిలోని మళ్ళీ దాడికి పాల్పడ్డా? దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్ అండ్ దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరిచి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్నటి అవి యుక్రెయిన్ మీద రష్యా దాడికి పాల్పడిన తర్వాత తమ ఫైటర్స్ రంగంలోకి దిగారు, వాటిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా నేను చెప్పిన సందర్భం. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. సో ఇది జరిగిన గంటల వ్యవధిలోని, ఇది జరిగిన రోజుల వ్యవధి కూడా కాదు, గంటల వ్యవధిలోని. అంటే యుక్రెయిన్ రష్యా మీద దాడి చేసేయచ్చు, వాళ్ళ బ్రిడ్జ్లు పేల్చేయచ్చు, వాళ్ళ వైమానిక స్థావరాలని దెబ్బతీసేయచ్చు. రష్యా మాత్రం ప్రతిదాడి చేయకూడదు. రష్యా ప్రతిదాడి చేస్తే అది దాడి, యుక్రెయిన్ దాడి చేస్తే మాత్రం దాడి కాదు. సో ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇదే ప్రశ్నను నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా, మీరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. రష్యా యుక్రెయిన్ ఈ రెండు దేశాల్లో ఏ దేశాన్ని లేపేస్తే బెటర్? ఇది ఒక అఫ్కోర్స్ టఫ్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా లేపేయడం ఇన్ ద సెన్స్, ఎందుకంటే రష్యా పర్స్పెక్టివ్లో చూస్తే వెస్ట్రన్ కంట్రీస్ ఏమంటున్నాయి? ఆబ్వియస్ ఇక్కడ కనిపిస్తోంది కదా, రష్యాను ఒక దయ్యంలా చూస్తున్నాయి. కానీ ఏషియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో యూరప్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ రెండింటికి ఆ ప్రదేశాలకు మాత్రం రష్యా శత్రువులా కనిపిస్తోంది. ఏషియాకి మాత్రం రష్యా మిత్రువు, రష్యాను మాత్రం చాలా అనుకూలమైన మిత్రుడిగా చూస్తున్నాం, మరి ముఖ్యంగా భారత్కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? సింపుల్గా మాట్లాడుకోవాలంటే యుక్రెయిన్కి సంబంధించి. బట్ కంటిన్యూ చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి ఆ విజువల్స్, దాడులకు సంబంధించి విజువల్స్ చూడండి. ఒళ్ళు గగురుపాటు గురి చేసే విజువల్స్ అవి. చూసారుగా విజువల్స్, ఎంత దుర్మార్గపు దాడులు జరుగుతున్నాయో. అయితే ఇవి ఎవరి మీద వేసుకునే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఈ రోజు రష్యా మీద యుక్రెయిన్ మళ్ళీ దాడికి పాల్పడిందని రష్యానే ధృవీకరించింది, రష్యానే చెప్పుకొచ్చింది. నిన్న కూడా రష్యా మా మీద దాడికి పాల్పడింది, రష్యా మా మీద దౌర్జన్యం చేసింది, 40 మిసైళ్లు 400 డ్రోన్లతో దాడికి పాల్పడిందని చెప్పి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని స్వయాన ఒప్పుకున్న పరిస్థితి. ఆ తర్వాత కొన్ని శాంతి మంత్రాలు పఠించాడు. అలాంటి వ్యక్తి గంటల వ్యవధిలోనే మళ్ళీ రష్యా మీద దాడికి పాల్పడ్డాడు. కాబట్టి ఒక్కసారి నిన్న అతగాడు చూసిన బయటనే అతగాడికి వినిపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిన్న మాట్లాడిన సందర్భంలో కొన్ని అంశాలను ప్రస్తావించాడు. ఒకసారి నేనేమన్నాడో చూద్దాం. Дорогі українці, українки, сьогодні увесь день тривали рятувальні роботи, аварійні роботи в різних наших регіонах та містах. Тернопіль, Луцьк, Київ і область, Полтавщина, Хмельниччина, Львівщина, Чернігівщина, Одещина, Сумщина. Загалом 80 людей постраждали, усім надано допомогу. На жаль, є загиблі. Станом на зараз відомо про 4 загиблих в Києві та в Луцьку. Мої співчуття рідним та близьким. Під завалами ще можуть бути люди. Загиблі в Києві – це рятувальники, які прибули на місце після першого удару. І, на жаль, були вбиті повторним російським ударом. Данило Скадін, Андрій Ременний та Павло Єзгор. Пожежні рятувальники
18-ї державної пожежно-рятувальної частини. Цинічний російський удар по звичайних містах. Більш ніж 400 безпілотників, більше 40 ракет. Значну частину вдалося збити, але не всі. І, на жаль, не всі у світі засуджують такі удари. І саме цим Путін користується. Він виторговує собі